పీసీఓడి ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న మాట. నెలసర్లు క్రమంగా రావట్లేదు అని. దీనికి మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ కి, ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. పీసీఓడి అంటే శరీరంలో చాలా మార్పులు వస్తాయి. నెలసర్లు క్రమంగా రాకపోవటము, మొహం పైన పింపుల్స్ ఎక్కువగా రావటము, అన్వాంటెడ్ హెయిర్ అక్కడక్కడ ఉండటము, వెయిట్ గెయిన్, వీటితో పాటు మానసికంగా కూడా మార్పులు. చిన్న చిన్న విషయాలకి చిరాకు, కోపము, దిగులు, ఆవేశంగా ఉండటం. వీళ్ళు చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఒత్తిడి తీసుకుని స్ట్రెస్ గా ఫీల్ అవుతారు. స్ట్రెస్ వల్ల మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం వలన పీసీఓఎస్ పెరగచ్చు. లేదా ముందు నుంచి చిన్నప్పటి నుంచి తెలియని ఒత్తిళ్లకి గురవటం వలన దాని వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి పీసీఓఎస్ రావచ్చు. రెండు ఒకదానికొకటి కనెక్షన్. పీసీఓఎస్ కరెక్షన్ జరగాలి అంటే, పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలి, హార్మోనల్ బ్యాలెన్స్ బాగుండాలి అంటే ఎలా అయితే గైనకాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారో అలానే మెంటల్ హెల్త్ ని కూడా చాలా చక్కగా చూసుకోవాలి. స్లీప్ బాగుండాలి, ఎక్సర్సైజ్ తీసుకోవాలి, డైట్ ఫాలో అవ్వాలి, ముఖ్యంగా స్ట్రెస్ ని బాగా తగ్గించాలి. ఎందుకు అంటే ఒత్తిడి ఎక్కువైనప్పుడు శరీరంలో కార్టిజాల్ అనే కెమికల్ బాగా ఎక్కువయ్యి పీరియడ్స్ రావడానికి గల హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లాంటి హార్మోన్స్ ని బాగా తగ్గించేస్తుంది, ఇంబ్యాలెన్స్ చేస్తుంది. సో కార్టిజాల్ మనం తగ్గించాలి అంటే ఒత్తిడి లెవెల్స్ ని తగ్గించుకోవాలి. దానికి టైం మేనేజ్మెంట్, వర్క్, ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవటం, స్టడీస్ ని బ్యాలెన్స్ చేసుకోవడం లాంటివి చేయడం చాలా ముఖ్యం. ఇవి చేస్తే హార్మోన్స్ బ్యాలెన్స్ గా అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.